మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్ళైన 3 నాళ్లకే ఆమె ముచ్చట మూడువారిపోయింది. తనలో సగభాగం పంచుకోవాల్సిన భర్త వేరొక స్త్రీలో సగభాగమై ఉన్నాడని తెలుసుకుని కన్నీరు మున్నీరైంది. పరాయి స్త్రీ వలలో చిక్కుకొని విలవిలలాడుతున్న తన భర్తను కాపాడుకోవడానికి ఓ భార్య చేస్తున్న ప్రయత్నమే ఈరోజు బతుకు జట్కా బండి. ఈమె పేరు లక్ష్మి. ఈమెకు రవితో 5 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లైన 3వ రోజునే భర్తకు గంగమ్మ అనే స్త్రీతో అక్రమ సంబంధం ఉంది అనే విషయం తెలుసుకొని నిశ్చేష్టురాలైంది. లక్ష్మి భర్తను వద్దని వారించినా రవి వినలేదు. కాని గంగమ్మ తనకు పిల్లలు రవి వల్లే పుట్టారు అని, తనకు ఆస్తిలో వాటా కావాలి అని వేధిస్తోంది అంటూ తనకు న్యాయం చేయమని లక్ష్మి బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన భర్తను కాపాడుకోవడానికి దారి చూపించమని అడగడానికి మన దగ్గరికి లక్ష్మి వచ్చింది. చెప్పండి లక్ష్మి, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు మేడం. 5. మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు మేడం. 2011లో నాకు ప్రెగ్నెన్సీ 2 కడుపులు పోయినాయి మేడం. 2010లో పెళ్ళైంది. 10లో పెళ్ళైంది. రెండు సార్లు అబార్షన్ అయింది. 2 సార్లు, ఒకటి 4వ నెలది, ఒకటి 3వ నెలది. చెప్పండి లక్ష్మి, ఏంటి మీ ప్రాబ్లం? నా భర్తకు వేరే ఆమెతో సంబంధం ఉంది మేడం. ఆమెనే మాకు ప్రాబ్లం, లేకపోతే మా కాపురంలో ఎలాంటి గొడవలు ఉన్నాయి మేడం. ఓహో, మీ భర్తకు వేరే ఆమెతో సంబంధం అంటే మీకు పెళ్లి ముందు నుంచే ఉందా? పెళ్లి ముందట నుండే ఉంది మేడం. పెళ్లి ముందు నుంచే ఉంది. మీ అమ్మ నాన్న మీ హస్బెండ్ మీరందరూ ఒకే ఊర్లో ఉంటారా? మా అమ్మ నాన్న, మా తల్లిగారేమో నిజామాబాద్ మేడం, వర్ణి మండల్ విలేజ్. మీ భర్తది? మా భర్తదేమో ఇక్కడ రెడ్డిపల్లి. ఓకే, మీకు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా? అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, నేను ఒక తల్లి. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి? అందరికి పెళ్ళి. సరే, మీ హస్బెండ్ ఎంతమంది ఆయన అన్నలు తమ్ముళ్ళు? ఈయన 5గురు అన్నదమ్ములు. 5 అన్నదమ్ముళ్ళే, కూతురు లేరు వాళ్ళకి? కూతుర్లు ఎవరు లేరు. ఈయన లాస్ట్. మేము మీరు అందరూ కలిసే ఉంటారా? మేము అందరం కలిసి ఉన్నాం మేడం. వేరు ఎవరి వాళ్ళకే వేరుగా ఉన్నాం. మీ అత్తగారు మామగారు పెళ్లికి ముందే చనిపోయారు. పెళ్లికి ముందే చనిపోయారు. ఆయన ఏం పని చేస్తారు మీ ఆయన? మా ఆయన అయితే ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు మేడం, ఏం పని చేయట్లేదు. అంటే మీ పెళ్ళప్పుడు ఎక్కడన్నా పని చేసేవారా? ఆ పెళ్ళప్పుడు అప్పుడు పోస్ట్ ఆఫీస్ లో జాబ్ ఉంది అన్నారు, ఏది లేదు. అసలు జాబే లేదు అతను? లేదు. అతను చదువుకున్నాడా? 10వ తరగతి వరకు చదువుతాడు. 10వ తరగతి. అంటే ఏ జాబ్ చేయడు మరి? ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం సెక్యూరిటీ గార్డ్ గా ఇప్పుడు మాత్రమే చేస్తున్నాడు, అప్పుడు ఏ పని చేయలేదు. సరే, మీ ఆయనకు ఇంకో సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు పెళ్ళైన 3 days కి తెలిసింది. 3 days తెలిసింది? అవును. ఎలా తెలిసింది? పెళ్ళైన 3 days కి ఆమె, మీ అన్నయ్య ఇంకొక పెళ్లి చేసుకున్నాడంట, మరి నా జీవితం ఏం చేస్తాడు అనేసి ఆమె కొట్టిందంట మా మరదల్ని. మీ మరదల్ని? అంటే మా చిన్న మామ కూతురు ఉంది, మా మామ వాళ్ళ తమ్ముడి కూతురు. ఈయన చాటుగా మాట్లాడుతూ ఉంటే ఎవరు బావా ఎవరు ఫోన్ ఆవిడ మీ మరదల్ని కొట్టడమే చేసి కొట్టింది? కొట్టేసిందంట ఆమె. మీ మరదలకు పెళ్లి అయిందా? భర్త అందరు ఉన్నారా? ఆమె భర్త ఎట్లా చూస్తూ ఊరుకున్నారు ఆవిడ కొడుతుంటే? ఆమెను కొడుతూ ఉంటే, ఆమెను కొట్టింది రెడ్డిపల్లిలో కాదు మేడం, నర్సాపూర్లో కొట్టిందంట. కొట్టి నేను జైల్లో పెడతా, అది పెడతా, ఇది పెడతా, పెళ్లి ఎట్లా చేసుకున్నాడు అని అంటే ఈయనకు ఫోన్ చేసింది ఆమె. ఫోన్ చేసి ఇట్లా అన్న నన్ను కొట్టింది ఆమె, నువ్వు పెళ్లి చేసుకున్నావు అనేసి, నీ పెళ్లిన చావు వచ్చేలా ఉంది అనేసి ఆమె ఫోన్ చేసింది. నేను అడిగిన, బావ ఎవరు అని అంటే, ఎవరు లేరు జయ చేస్తుందంటే, ఎందుకు చేస్తుంది, ప్రాబ్లం ఏంది అసలు, ఎందుకు చాటుగా పోయి మాట్లాడుతున్నావు, భార్య భర్తలు అన్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే కలిసి పరిష్కారం తీసుకోవాలి, అంతేగాని నువ్వు ఎందుకు చాటుగా మాట్లాడుతున్నావు, అసలు ఏంది చెప్పు బావ అంటే, ఇట్లా సంగతి అని చెప్పేసి. పెళ్ళి అయింది, మనకు పెళ్ళి 3 రోజులు అవుతుంది కదా లక్ష్మి, నువ్వు ఎందుకు ఇట్లా ప్రాబ్లం పడుతున్నావు, ఆమె నేను పెళ్లి చేసుకోలేదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు లక్ష్మి. అంటే పెళ్లి చేసుకోలేదు కానీ ఆమెతో అఫైర్ ఉందని చెప్పాడా? సంబంధం ఎప్పటి నుంచి? మీ పెళ్లికి ముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెతో అఫైర్ ఉంది? పెళ్లికి ముందు అంటే ఎన్ని సంవత్సరాలు అన్నది అంటే నాకు మీకు తెలియదు కానీ ముందు నుంచి ఆవిడతో పరిచయం ఉందని చెప్పాడు. చెప్పేసి వెళ్ళేసాడు అక్కడికి ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చిండు. ఆమె మహిళ అదే ఊర్లో ఉంటుందా? నర్సాపూర్లో అక్కడ రెడ్డిపల్లికి ఎవరు రానివ్వరు మేడం, ఏమని కులంలో నుండి కూడా తీసేశారు వాళ్ళు. అంటే ఆవిడ
ఆవిడకి పెళ్ళయిందా? 2 times పెళ్ళయి డైవర్స్ అయిపోయింది. ఆవిడకి పిల్లలు ఉన్నారా? ఉన్నారు పిల్లలు. ఎంతమంది? 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు. అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. సో ఆవిడకి 2 సార్లు పెళ్ళి డివోర్స్ అయిపోయింది. అవును, వెళ్ళేసి వచ్చి మాట్లాడేసి వచ్చేసాడు. ఏం మాట్లాడొచ్చాడు? ఆ మహిళా మండలిలో పెడతాననేసి కాగితం రాసిచ్చిందంట, ఓహో. భయపెట్టించేసింది. అయితే అది ఆమెకి ఏం చేశాడో నాకు తెలీదు. ఆ కాగితం తీసుకొని వచ్చిండు, చూపించిండు. ఎందుకు బావ ఇలా ఎందుకు చేసినావు, మరి తడిగుడ్డతో గొంతు కోసినట్టే కదా, పెళ్లికి ముందు నాకు ఎందుకు చెప్పలేదు మీరు, నా జీవితాన్ని ఎందుకు మీరు నాశనం చేశారు, పెళ్ళైన 3 రోజులకి తెలిస్తే నా పరిస్థితి ఏంది. ఆడపిల్ల బాధ ఏందనేది మీకు అక్క చెల్లెలు ఉంటే తెలిసి ఉండేది, మీకు లేరు కాబట్టి ఆ బాధ తెలీదు. నాకు ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నాను లక్ష్మి, ఇప్పటి నుంచి బాగానే ఉంటాను, అసలు నిన్ను ఏ ఇబ్బంది పెట్టాను, బాగానే చూసుకుంటాను లక్ష్మి అన్నాడు. అంటే బాగానే చూసుకుంటానన్నాడు, ఆవిడ దగ్గరికి వెళ్ళడం మానేస్తానన్నాడా లేదా? మానేస్తానని చెప్పాడు కానీ మానట్లేదు మేడం. మానట్లేదు, వెళ్తూనే ఉన్నాడు. ఆమె ఫోన్ చేయగానే బెదిరించగానే వెళ్తాడు. అంటే బెదిరిస్తుంది కాబట్టి వెళ్తాడా, లేకపోతే ఇతనికి వెళ్ళాలని ఇష్టం లేదా? ఇతనికి ఇష్టం ఉందో లేదో మేడం నాకు అంతగా తెలియదు కదా, ఆయన ఉద్దేశం ఎలా ఉందో నాకు తెలీదు. మా అల్లుడితో సంబంధమే, మా ఆయనతో సంబంధమే, ఇంకా వేరే వాళ్ళతో కూడా సంబంధమే ఉంది. ఇప్పుడు నాకు ఆస్తి కావాలనేసి ఈయనకి ఫోన్ చేసి అడుగుతుంది. మీ ఆయనకి ఎంత వస్తుంది? రెడ్డిపల్లిలో ఎకరా ఉంది, మంగాపూర్లో 29 గుంటలు ఉంది మేడం. ఇప్పుడు ఎకరం 29 గుంటలు కావాలంటుంది ఆవిడ. అందులో అయినా సగం కావాలి, ఇందులో అయినా సగం కావాలంటుంది మేడం ఆమె. అయితే నేను సగం ఎందుకు ఇస్తాను నీకు, నువ్వు పెళ్లి చేసుకున్నావా, పెళ్లి చేసుకుంటే ఏమైనా ప్రూఫ్స్ తీసుకురా, న్యాయంగా నేనే ఇస్తాను, ఆయన నేను ఎందుకు అడుగుతావు, నేనే ఇస్తాను అనేసి నేను చెప్పిన. నువ్వెవరు నన్ను అడగడానికంటే 5 నెలలు కూడా నువ్వు సంసారం చేయలేదు, నీకు ఆస్తి ఎలా ఉంటుంది అనేసి మా ఆయన. ఇప్పుడు అంటే ఆమె నీతో సంబంధం పెట్టుకున్నావు, ఆమెకి ఇస్తానంటున్నావు కానీ నేను తాళి కట్టించుకున్న వారిని, ఆస్తి కంటే విలువైంది పసుపు కుంకుమలు మేడం నాకు. ఆ పసుపు కుంకుమలైనా నాకు దక్కాలి, నువ్వు నాకు కావాలి. నువ్వు న్యాయంగా ఉండు, ఆమె దగ్గరికి వెళ్ళకు, అలాంటి వాళ్ళ దగ్గర ఇబ్బందులు చాలా పెడతారు, అట్లా చెయ్యకు బావ అంటే కూడా అసలు వినట్లేదు ఆయన. అట్లా మా బావ వాళ్ళని అడిగినా కానీ కనీసం సమాధానం కూడా చెప్పరు. సో మీ బావలు కూడా ఏం పట్టించుకోరు. మీ అమ్మ నాన్నతో చెప్పారా మీరు? మా అమ్మ నాన్నతో కూడా చెప్పాను. 4 సార్లు వాళ్ళని పిలిపించి ఇంటి దగ్గర, ఈయన అక్కడికి తీసుకెళ్లాల్సింది కానీ నేనే ఇక్కడికి మా వాళ్ళని పిలిపించి మాట్లాడాను. 4 సార్లు మాట్లాడాను. బుద్ధిగా ఉండాలయ్యా, మరి ఇలా చేయడం దేనికి అంటే ప్రూఫ్స్ ఏమున్నాయని చెప్పేశాడు ఈయన. ఈయన వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే వేరే డ్రైవర్స్ ఉంటాయి కదా మేడం, ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం చిరిగిన డ్రైవర్ పైన వెళ్ళాడు. అక్కడ నుంచి రావడం ఏం చేశాడు, మంచిది వేసుకొని వచ్చేసాడు, ఇంత చిరిగింది ఉంది వేసుకొని వచ్చేసాడు. బావ మనం వెళ్ళలేదు అంటున్నావు కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొనుక్కున్నా. అంటే అతను సగం వాడుకొని నీకు ఇచ్చాడా ఈ డ్రైవర్, ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్కి వెళ్తాను అన్నవాడు, ఎక్కడికి వెళ్ళొచ్చు నువ్వు చెప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి వెళ్తున్నా. సంగారెడ్డికి వెళ్ళొస్తున్నానని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఆమె దగ్గర ఉండేవాడు, వచ్చేవాడు. అయితే ఎందుకు ఇట్లా చేసినావు అనేసి నేను పెద్దవాళ్ళకి ఈ సంగతి ఇట్లా అని చెప్పేసిన. వినలేదు. నేను లాస్ట్ కూడా అడిగాను, అసలు తన దగ్గర ఉందేమిటి, నా దగ్గర లేదేమిటి, అసలు నా పరిస్థితి ఏంది. ఈ రోజుల్లో అన్ని రోగాలు వస్తున్నాయి, ఎయిడ్స్ లాంటివి వస్తున్నాయి. నువ్వు ఆమె దగ్గరికి వెళ్తావు, ఆమెకు నువ్వే కాదు చాలా మంది ఉంటారు, నీకు తెలుసు ఆ విషయం కూడా, నువ్వు తెలిసి వెళ్తున్నావు. అదేదో మనకు వస్తే మన పరిస్థితి ఏంటి, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదు, అసలు వెళ్ళకూడదు కదా నువ్వు అనేసి నేను అడిగేదాన్ని. వెళ్ళట్లేదనే చెప్తాడు తప్పితే మళ్ళీ వెళ్తున్నానని మాత్రం అనేవాడు కాదు. ఇప్పుడు ఆవిడ ఆస్తి ఎవరిని అడుగుతుంది? మీ ఆయన మా ఆయన అడుగుతుంది. అడుగుతుందని మీతో చెప్పాడు ఆయన? అవును. సో ఏమన్నాడు, నేను సగం సగం చేసిస్తాను ఆస్తి అన్నాడా, ఏమన్నాడు? ఆస్తి అడుగుతుంది లక్ష్మి అంటే ఆ దేవతి అడగడానికి నేను ఇవ్వను ఆస్తి, నేను వారిని కాబట్టి న్యాయంగా అయితే నాకు రావాల్సింది, ఆవిడ ఎవడో ఇవ్వాలంటే ఎలా ఇస్తాను నేను ఇవ్వను అని చెప్పేసి చెప్పారు. అంటే ఏమన్నాడు? అంటే ఈయన గొడవ పెట్టుకున్నాడు, 1 లక్ష ఎంతనో ఇద్దాం లక్ష్మి అని అంటే నేను ఇవ్వను, 1 లక్ష కాదు కనీసం 5 పైసలు కూడా నేను ఇవ్వను, నువ్వు చేసుకున్నావు కాబట్టి ఏదైనా ఇవ్వాలనుకుంటే నువ్వు కష్టం చేసి ఇచ్చుకో, నాకు సంబంధం లేదు. నాకు పెళ్ళైనప్పుడు ఏం చెప్పారు, ఎకరా పొలం నీదే రెడ్డిపల్లిలో, మంగాపూర్లో 29 గుంటలు కూడా మీదే, మళ్ళీ రెడ్డిపల్లిలో ఇల్లు కూడా నీదేనమ్మా, అన్నీ నీయే, నువ్వే బాధ్యురాలివి, ఇక అన్ని నీ సమస్యలు, నువ్వు తల్లి అనుకుంటావు ఏం చేసుకుంటావు అని నీ భర్తని మాత్రం కంట్రోల్లో పెట్టుకునేసి వాళ్ళు అన్నారు. అంతే. ఇల్లు కూడా ఉంది మీకు? ఇల్లు కూడా ఉంది. మా 4వ బావ మేము అప్పుడు కలిసి ఉండేవాళ్ళం. గొడవలు కావడం వలన ఆ ఇంట్లో కూడా నన్ను ఉండనివ్వలేదు. మా తోటికోడళ్ళు ఉండనివ్వకుండా నువ్వు ఇంట్లో ఈ ఇల్లుకు ముద్దలేసి కట్టావా, అది కట్టావా, నువ్వు ఎందుకు వచ్చినావు, ఇంట్లోకి ఎందుకు ఉంటున్నావు నువ్వు అని అంటే, ఎందుకు ఉండద్దు, నాకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి నేను కూడా ఉంటాను, ఇంటి కోడల్ని నేను కూడా కాబట్టి నేను ఉంటాను అని నేను మా యాలతో అన్నాను.
అంటే ఎట్లుంటావు నువ్వు ఇవి ఏమైనా ముద్దలేసి కట్టినావా అంటే నువ్వు కట్టలేదు నేను కట్టలేదు. అదృష్టం బాగాలేకపోతే ఇంటి పెద్ద కోడలు కడుతుంది, లేదంటే అత్తమామ కట్టిన ఇల్లే ఉంటుంది. అంతేగాని ఎవ్వరు రాగానే ఇల్లు కట్టుకొని ఉండరు. పెళ్లి చేసుకొని రాగానే ఏ కోడలు కూడా ఉండదు, ఉండలేదు కూడా. అలా అనే హక్కు నీకు లేదు. ఇంట్లో నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నావు కదా, నువ్వు వెళ్ళిపో, నేనే వెళ్ళిపోతా. ఇల్లు ఖాళీగానే ఉండను, ఎక్కడ నన్ను ఉందాం అంటే నీ మొగడు నాకు అప్పుకున్నాడు, నా వస్తువులన్నీ పెట్టుకున్నాడు అంటే అది నా పెళ్ళికి ముందు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలీదు, మీరు ఏం చేసుకున్నారో నాకు తెలీదు. కానీ దానికి నాకు సంబంధం లేదు. నన్ను ఇంట్లో ఉండనియకపోవడం ఆయన అడగండి. అప్పు అంటే మరి ఎప్పుడు కడతారు ఏం కథ అనేసి అది అడగండి. కానీ ఆ అప్పు చెబితే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం మేడం. ఉండనివ్వలేదు. గొడవలే పెట్టేశారు. ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలిన అన్నదమ్ములు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఒక బాగుంటాడు, 4 బాగుంటాడు మేడం. మిగిలిన వాళ్ళు సపరేట్ ఉంటారు. సో ఇప్పుడు మరి ఆస్తి ఎవరికి వస్తుంది? మీ అత్తమ్మ పేరు మీద ఉంది కదా ఇల్లు. ఇప్పుడు మొన్న మేము మా అత్తమ్మ పేరు మీద రాయించాం మేడం. మీరు రాయించారు? నేనే దగ్గర ఉండి రాయించాను. ఎందుకంటే షూరిటీ ఎవ్వరు మా బావల్ని అడిగాను, చాలా అడిగి చూసాను. మేము ఎవ్వరు ఆ ఇల్లు ఇప్పుడు మీదే, ఈ పొలం మీద ఉంది. ఇప్పుడు ఈ ఆస్తి ఆవిడ అడుగుతుంది, దానికి మీ ఆయన మీరు ఒప్పుకోవట్లేదు. మీ ఆయన ఎంతో కొంత ఇద్దామంటున్నాడు అంతే. మీ ఆయన మిమ్మల్ని కొట్టడం తిట్టడం అవన్నీ చేస్తాడా? ఎప్పుడు కొట్టేవాడు. ఇప్పుడు కూడా కొడతాడా? ఇప్పుడు 4-5 నెలల నుండి కొట్టట్లేదు మేడం. అంటే మీరు ఏంటి ఎందుకు ఇలా చేస్తానని అడిగితే కొడతాడా? తాగుతాడా అతను? అప్పుడప్పుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు తాగుతాడు, వస్తాడు. తాగడం కూడా ఆరోగ్యానికి బాగుండదు బావా అని చెప్పినా కానీ తాగినప్పుడే కొడతాడా? తాగినప్పుడు కూడా కొడతాడా? తాగినా కొడతాడు, తాగకుండా కొడతాడు. అంటే మరీ ఎక్కువ కొట్టేవాడు కాదు, కానీ ఒక చెంప దెబ్బ లేదా కొట్టడం ఇట్లా ఇప్పుడు గుద్దడం కొట్టేవాడు. సరే ఇప్పుడు మీ ఆయన పిలిచి మాట్లాడదా లక్ష్మి అసలు ఏంటని? మీకు ఎంత వయసు? 20 గారు 36. లక్ష్మి గారు చెప్పిందంతా మీకు కూడా తెలుసు. మీరు ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ముందే ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నారు. మరి ఇంకో స్త్రీతో సంబంధం ఉన్నప్పుడు ఆవిడ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నాం మేడం. ఎవరు అక్రమ సంబంధం? ఇంకో ఆమె. మీకు సంబంధం లేకుండా ఆవిడ సంబంధం పెట్టుకుంటేనే మ్యాకాస్ట్ అమ్మాయిని చేసుకున్నాం. అంటే ముందు ఆవిడ పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఆవిడతో సంబంధం ఉండింది మీకు? అలా కలిసింది. మీరు ఆవిడతో సంబంధం పెట్టుకునే ముందు ఆవిడకి పెళ్లి అవ్వలేదా? అయింది, 2 పెళ్లిళ్ళు. మరి 2 పెళ్లిళ్ళు అయిన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏంటి? 2 పెళ్లిళ్ళు అయిన ఆవిడతో మీరు సంబంధం పెట్టుకున్నారు, అవునా? పెళ్లిళ్ళు అయిపోయింది. అవును, 2 పెళ్లిళ్ళు డైవర్స్ అయిపోయింది, విడాకులు అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడకి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు మేడం. పిల్లలు లేరు. సో విడాకులు అయిపోయిన ఆవిడతో మీరు సంబంధం పెట్టుకున్నారు. మీరు సంబంధం పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ ఆవిడకి అక్రమ సంబంధం ఉండడం ఏంటి? మీరు పెళ్లి చేసుకున్నారా ఆవిడ్ని? మరి పెళ్లి చేసుకోకపోతే ఆవిడకి అక్రమ సంబంధం ఉంది అందుకని వదిలేసానంటారా? ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు జాబ్ ఉండే మేడం. ఉంటే కాబట్టి అక్రమ సంబంధం పెట్టుకున్నారా? మరి ఏంటి జాబ్ కి దానికి సంబంధం? జాబ్ ఉన్న తర్వాత మా అల్లుతో ఇంకా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని నా జాబ్ కూడా కొట్టింది. పెళ్లికి ముందే జాబ్ పోయింది. పెళ్లికి ముందే. సో మీ ఉద్యోగం పోగొట్టింది. నేను అమ్మాయిని చేసుకున్నా. సరే, మీరు ఆవిడ వదిలేసారా? వదిలేసిన తర్వాత ఏమైనా చేసుకున్నారా? వదిలేసిన తర్వాత. ఏ విధంగా వదిలేసారు? మీరు ఏమైనా గొడవలు పడ్డారా? కారం పొడి వేసి కొట్టింది. మళ్ళా వేరే వాళ్ళు ఇక నువ్వు ఉండొద్దు చేయొద్దు అని అన్నది. ఎక్కడ ఉండద్దు అంది? నా దగ్గర ఉండొద్దు అని చెప్పింది. అని మిమ్మల్ని పంపించేసి. అంటే మీరు ఆవిడ దగ్గర ఉండేవాళ్ళ? ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు? నసబుల్ ఉంటుంది. సరే, ఉండేవాళ్ళు. నువ్వు నాతో వద్దు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో అని పంపించేసింది. పంపించేసిన తర్వాత మీరు ఈవిని పెళ్లి చేసుకున్నారు. పంపించిన తర్వాత సరే, మీరు ఈవిని పెళ్లి చేసుకునేటప్పుడు మీకున్న సంబంధం గురించి చెప్పారా? చెప్పిన. ఎవరు ఆవిడకి చెప్పారా? చెప్పిన. చెప్పారమ్మా? చెప్పలేదు మేడం. మరి అడగండి, చెప్పానంటున్నాడు అతను. నాకు చెప్పినాను పెళ్ళైన తర్వాత 3 రోజులకు తెలిస్తేనే కదా నా పుస్తే మెట్టలు తీసి నాకు ఎందుకు తడిగుడ్డతో గొంతు కోసావు బావా అనేసి నీకు ముఖం మీద పడేసినా లేదా నేను కాలు మెట్టలు పుస్తే తీసి. నేను మధ్యలో వాళ్ళ సంబంధం చూసిన వాళ్ళకి అందరికి చెప్పిన. వాళ్ళకి చెప్పడం కాదు, మధ్యలో ఉండే వాళ్ళకి కాదు. సంసారం చేసేదాన్ని నేను, తాళి కట్టించుకునేదాన్ని నేను. మనం ఇద్దరం కలిసి సత్యంత వారదాకా కాపురం చేసే వాళ్ళం మనము. అంతేగాని నువ్వు ఎవరికో చెప్పినట్టే కాదు, నాకు చెప్పాలి. నువ్వు సంబంధం తెచ్చిన వాళ్ళకి చెప్పిన. సంబంధం తెచ్చే వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు చెప్పలేదు, నువ్వన్నా చెప్పాలి. అద్దా న్యాయంగా అయితే మా నాయనకు అమ్మకు కూడా ఎవరికి చెప్పలేదు. నేనే ఉన్నా కదా అక్కడ. నాకు పెళ్ళి అయిందని అన్న సంగతి మా అమ్మ నాన్న నీకు చెప్పిందా లేదా? పసి వయసులోనే పెళ్లి అయిపోయింది, డైవర్స్ అయిపోయింది అని చెప్పిందా లేదని? మేము కూడా ఏది రాయకుండా చెప్పినప్పుడు మీరు కూడా ఏది దాచకుండా మీరు చెప్పాలా వద్దా?
మేము గిలా ఏం దాచుకోలేం కదా. ఏం చెప్పలేదు. పెళ్లి కాలేదని చెప్పినాం కదా. పెళ్లి అయిందా? పెళ్లి కాలేదని చెప్పినావు, కానీ ఆమెతో సంబంధం ఉంది అని చెప్పినావా నాకు? ఎవరితో? ఆమెతో, గంగమ్మతో సంబంధం ఉంది, 2 పిల్లలు ఉన్నారు, అట్లా ఇట్లా అని చెప్పినావా నాకు? చెప్పలేను. మరి అది నీకు డైరెక్ట్ చెప్పలేను. మరి ఎందుకు చెప్పలేదు? సంబంధం చూసేటోళ్ళకు, మా అన్నలకు చెప్పినాం, అన్ని చెప్పినాం, మీ వాళ్ళకి ఇట్లా చెప్పినాం. నాకు అన్యాయం చేసినట్ట కాదా? మీకు పెళ్ళయింది అన్న విషయం మా అమ్మ నాన్న చెప్పారని అడిగారు. అంటే మీకు ఇంతకుముందు పెళ్ళయింది? అంటే నాకు చిన్న వయసులోనే పెళ్ళయింది మేడం. మరి మీరు ఆ విషయం నాకు చెప్పనే లేదు కదా లక్ష్మి? వయసులో పెళ్ళయింది. వయసులో పెళ్ళైనా ఎప్పుడైనా పెళ్ళయిందని సంగతి చెప్పాలి కదా. ఏ వయసులో పెళ్ళయింది మీకు? నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడే పెళ్ళయింది. ఎవరు చేశారు పెళ్లి? మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న మా మేనబావతో చేశారు. ఆ తర్వాత అతను నన్ను తీసుకెళ్లలేదు, చిన్నగా ఉన్నారని మా అత్తమ్మ కూడా తీసుకెళ్లలేదు. ఇక మేము దగ్గర వాళ్ళం అనేసి మా అత్తమ్మ కూడా ఇక్కడ ఇంటి దగ్గరే వదిలేసింది. ఒక్కోసారి ఇంటికి తీసుకెళ్లేది, పంపించేసేసి. అంతే జరిగింది. అతను చదువుకున్నాడు, 12వ తరగతి చదువుకున్నాడు. అతను ఇష్టం వచ్చిన అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాడు. వెళ్ళిపోయాడు. మీరు మీ అమ్మ నాన్న దగ్గర ఉండేవారు? మా అమ్మ నాన్న దగ్గరనే ఉన్నాను. సో ఈ విషయం చెప్పే చేసుకున్నారు? చేసుకున్నాను. మీరు అతనితో చెప్పారా పర్సనల్ గా? చెప్పాను. అడగండి, ఆయనకు ముందు, అందరి ముందు కూడా చెప్పాను. పర్సనల్ గా ఏంటి మేడం, అందరి ముందు, వీళ్ళ అన్నయ్యలు. ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ అంత ఇదిగా మరి మీరు మీ సంబంధం సంగతి ఆవిడకి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అన్నదమ్ములు ఇట్లా అందరూ చెప్పారు మేడం. అన్నదమ్ములు చెప్తే ఏంటండి, ఆవిడకి చెప్తారు. మీ అన్నదమ్ములు మీతో సంసారం చేస్తారా? అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారా మీరు? ఎవరిని పెళ్లి చేసుకున్నారు? లక్ష్మీజీ. మరి ఆవిడతో చెప్పారా మీరు? నేను చెప్పలే మేడం. చెప్పలే. సో చెప్పకుండా చేసుకున్నారు, అది అన్యాయమే కదా? అన్యాయమే. సరే, తర్వాత ఆవిడకి తెలిసింది, 3 రోజుల తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత మీరు ఏం చెప్పారు ఆవిడకి? ఆమెను వదులుకుంటా అని చెప్పింది. ఆమెను వదులుకుంటారని చెప్పారు. మరి ఆవిడని వదులుకున్నారా మీరు? వదులుకున్నాం మేడం. వదులుకున్నాం మేడం. వదులుకున్నారా? అంటే ఆవిడతో సంబంధం లేదు మీకు ఇప్పుడు వరకు? మరి అయితే ఆవిడ అబద్ధం చెప్తుంది. మేము మ్యారేజ్ చేసిన నుంచి మాకు సంబంధం ఏం లేదు. సంబంధం లేదని అంటే ఆవిడ దగ్గర ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయో తెలుసా? మీరు ఆవిడ దగ్గరికి వెళ్తున్నారని. తప్పు చేసేటప్పుడు ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. ఆవిడ పెళ్లి చేసుకున్నా కూడా మీరు ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు. సంబంధం లేకుండా ఆవిడ వచ్చి మిమ్మల్ని డబ్బులు అడుగుతుందా, ఇప్పుడు ఆస్తి అడుగుతుందా, లేకపోతే ఆవిడకి ఆస్తి ఇద్దామని మీరు ఎందుకు చెప్తున్నారు? మీ భార్యతో సంబంధం లేకపోతే మీరు ఎందుకు ఆస్తి ఇవ్వాలి ఆవిడకి? ఆమెకి ఇయ్యా మేడం. ఎందుకు ఇస్తాం మేడం? ఆమె ఇద్దామని ఆవిడతో అన్నారా లేదా? నేను అనలే మేడం. అడగండి. ఆమెకే ఇస్తా అని చెప్పిన. ఆమెకో 1,00,000 2 లక్షలు ఇద్దాం లక్ష్మి, మనకే కావాలంటే కాదు, 2 పిల్లలు ఉన్నారంటే నీకే పుట్టారన్న గ్యారెంటీ ఏముంది బావా? అందరితో సంబంధం ఉందని నువ్వే చెప్పినావు కదా. నువ్వు చెప్పినావు, మళ్ళీ ఇస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? మరి ఆస్తి ఇస్తానంటే నేను ఒప్పుకోను, నిన్ను పోనివ్వను, ఆస్తిని పోనివ్వను. అసలు నువ్వు సంసారం చేయవే, వెళ్ళిపోతావు అంటే ఎవరన్నారు? ఆయన అంటాడు నన్ను ఎప్పుడు, దేని వల్ల వెళ్ళిపోతాను. మీరు అన్నారా మాట? నేను అనలే మేడం. మీరు డైరెక్ట్ గా అడగండి అమ్మా. నువ్వు అన్నావా లేదా? ఇన్ని రోజులు కూడా అదే మాట. నువ్వు 2 నెలలకు 3 నెలలకు పోతావు. అబద్ధము చెప్పకు, నీకు చెప్పే పోతుంటి, నువ్వు పంపిస్తేనే పోతుంటి. అది కూడా వెళ్ళిపోవే, నువ్వు సంసారం చేయవు, ఎప్పుడు ఇట్లనే చేస్తావు అని అంటే పోయినావు. 2-3 మాటలు పోయినావు. 2-3 మాటలు కూడా ఎందుకు పోయినా? అది చెప్పరాదా నీకు? ఎందుకు పోయినా? దేని వల్లనే పోయినా చెప్పు బావా. దేని వల్ల వెళ్ళిందో చెప్పండి. ఏంటి? నేను దేని వల్లనే వెళ్ళినా? ఏదన్నా ఒకటి కొట్లాట తీసి కొట్లాట దేని గురించి అవుతుంది? దేని గురించి ఎందుకు అవుతుంది? దేని గురించి అవుతుంది చెప్పు. రోజు అయిందా? అది అయినప్పుడైనా దేని గురించి అవుతుంది? మొత్తం పోయినప్పుడల్లా మీ ఇంటికన్నా ఉండాలంటే నేను ఉండను. గంగమ్మ వల్లే ప్రాబ్లం అని చెప్తుంది. మీరేమో నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాలి, మీ అమ్మ నాన్నలతో ఉండాలి, నన్ను అక్కడ తీసుకెళ్ళిపోవాలి, అందుకని నువ్వు అట్లా చేస్తున్నావు అని మీరు అంటున్నారు. అలాగే మీరు ఎందుకు అంటున్నారు? దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీకు ఏమనిపించింది? ఎందుకు అలా అనిపించింది ఆవిడ తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు? ఆధార్ కార్డే చేంజ్ చేసింది, ప్రూఫ్ ఉన్నది. ఏ ఆధార్ కార్డు? ఈడ రెడ్డిపల్లి. ఇప్పుడు అత్తగారింటి కాడ ఉన్నాను మేడం, అమ్మగారింటి కాడ ఉన్నాను. ఆధార్ కార్డు అత్తగారి అయినప్పుడు అవును, అత్తగారింటి నుంచి పుట్టింటికి డివైడ్ చేసేసి రేషన్ కార్డులు. ఇప్పుడు ప్రజెంట్ రేషన్ కార్డులో ఇట్లా పుల్లింటి భూలక్ష్మి అని పడ్డది. హిందూ లక్ష్మి పోయి పుల్లింటి భూలక్ష్మి పడ్డది. ఇప్పుడు చూపెడతా మేడం. నా దగ్గర అసలు నన్ను తీసుకెళ్లి పుట్టింటి కాడ వదిలేసిందంటే అసలు నన్ను చూడడానికి కాదు కదా, కనీసం నాకు అభాషణలు అవుతున్నాయి బావా అని కూడా కనీసం చెప్పినా, ఫోన్లు చేసినా నువ్వు రాలేదు. ఆమె దగ్గరనే ఉండి ఆమెతోని మాట్లాడిపించేవాడు. జరిగిపోయింది ఒకటే. మీ ఇద్దరికి నేను చెప్పేది ఒకటే, తప్పులు అందరం చేస్తాం. నేను చేస్తా, మీరు చేస్తారు, ఆవిడ చేస్తా, అందరూ చేస్తారు. బట్ చేసిన తప్పుని సరిదిద్దుకుంటే మనం మనుషులే, లేదంటే జంతువులకి మనకి తేడా లేదు కదా. అది సరిదిద్దుకోవాలి. మీరు, మీ భార్య, మీ ఆస్తి, మీ పిల్లలు, తను ఎంతన్నా మీకు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు చెప్పిన మాట ఆవిడ వినడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎలా అంటే అలా చేస్తుంది. ఎప్పుడు మీకు ఆవిడతో సంబంధం లేనప్పుడు. ఎప్పుడు కూడా భార్యకి భర్త, భర్తకు భార్య అబద్ధాలు చెప్పుకుంటే జీవితం వేస్ట్. భార్య భర్తల మధ్య దాపరికమే ఉండకూడదు. పెళ్ళైన తర్వాత మీకు ఆ గంగమ్మకి ఇంక సంబంధాలు లేవు, వెళ్ళా మీరు ఎప్పుడు. బట్ మీరు వెళ్ళారా, అది ఆవిడ చెప్పింది, మీరు ఒప్పుకోండి, తప్పలేదు, ఒప్పుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మీరు భయపడుతున్నారు కదమ్మా, ఆవిడ వచ్చి ఆస్తి అడుగుతుంది, గొడవ చేస్తుంది అని చెప్పి. ఎందుకు భయపడుతున్నారు? ఆస్తి అడుగుతుందని నాకు భయం, అంతే. ఆవిడ ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ పెళ్ళన్నా చేసుకొని ఉండాలి, లేదా ఇప్పుడు ఆవిడకి పిల్లలు ఉన్నారన్నారు కదా, ఆ పిల్లలు ఈయనకి పుట్టిన వాళ్ళన్నా అయి ఉండాలి. అలాగా ఆవిడ ఏమన్నా అంటుందా? ఆ
ఆమె ఏం అనడం లేదు. అలా కాదు, మీరు ఇప్పుడు ఆ పిల్లలు ఈయన పిల్లలు అని మీరేమైనా భయపడుతున్నారా? నాకు అలాంటి భయం కాదు. ఆస్తి ఎందుకు అడుగుతుంది? ఈమె పెళ్లి చేసుకుంటేనే ఎవరికైనా భార్య అయితేనే ఆస్తి అడగాలి, బాధ్యత ఉంటేనే ఆస్తి అడగాలి, కానీ లేకపోతే ఎందుకు అడుగుతుంది? అలా కాదు, ఇప్పుడు ఆవిడ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఆ పిల్లలు ఆ పిల్లలు మీకు పుట్టిన పిల్లలా వేరే వాళ్ళ పిల్లలా అండి? నిజం చెప్పండి. ఎందుకంటే మీరు ఆవిడని కలిసేటప్పుడు ఆవిడకి పిల్లలు లేరు అన్నారు కదా, ఆ తర్వాత మీరు ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు. సో ఆ పిల్లలు మీకు పుట్టిన పిల్లలా? పిల్లలు మేడం, ఇద్దరు ఉన్నారు. ఏమా? ఇద్దరు ఉన్నారు మేడం పిల్లలు. ఇద్దరు పిల్లలు ఉన్నారా? పిల్లలు మీ పిల్లలా కాదా అది చెప్పండి. ఈ విషయం ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు మీ ఫ్యామిలీలో? మా అన్నయ్య ఉన్నాడు మేడం. మీ అన్నయ్య, అతనికి ఈ విషయం అంతా తెలుసా? ఆమె గురించి ఇట్లా గొడవ అవుతుంది, పెళ్ళైన 3 రోజుల నుంచి ఇట్లా గొడవ అవుతున్నాయి నుండే మాత్రమే మాకు తెలుసు మా ఫ్యామిలీకి. అంతకంటే ఇంకా మీ అన్నయ్యకి ఏం తెలియదు. మీ అన్నయ్యని ఒకసారి పిలిచి అడగనా ఏంటని? మీ అన్నయ్య పేరేంటి? భూషణ్. వీళ్ళిద్దరే గొడవ మీకు తెలుసు కదండి. వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ జీవితంలో గంగమ్మ, ఆ గంగమ్మ వచ్చి ఇప్పుడు ఆస్తి అడుగుతుంది ఆవిడ ఈవిడ అంటుంది. ఆవిడకి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఆవిడ పుట్టిన పిల్లలకి నాకు సంబంధం లేదు, ఆవిడ దగ్గర ఆధారాలు ఏమీ లేవు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదని ఈయన అంటున్నారు. ప్లస్ అది కాకుండా పెళ్ళైన తర్వాత కూడా సంబంధం ఉండిందని ఈవిడ అంటుంది, లేదంటున్నారు. బట్ ఆయన ఉందని ఒప్పుకున్నారని అనుకుందాం కాసేపు. మీకు తెలిసింది చెప్పండి, వీళ్ళిద్దరి మధ్య ఈ సంబంధం, వీళ్ళిద్దరి గొడవ ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయగలం? ఆయనకి ఇంతకు ముందు సంబంధం ఉన్నది మాకు పెళ్లికి ముందు చెప్పలేదు. ఆయన అందరికి చెప్పానంటున్నాడు. సరే, ఓకే, చెప్పలేదు. మేము డౌట్ వచ్చి అడిగాం, ఏజ్ బాగానే ఉంది, మరి ఎట్లా పెళ్లి కాలేదు అంటే ఇన్ని రోజులు ఎట్లా ఉన్నారు మరి ఏది అని అంటే, అదేం కాదు, ఆయన సర్పంచ్ గా చేశారు, కొద్ది రోజులు రాజకీయాల్లో ఉండి పెళ్లికి దూరంగా ఉన్నారు అది అన్నారు. సరే ఏదైతేనేమని చాలా సార్లు అడిగాం. వాళ్ళ 4 అన్నలు, ఈయనతో పాటు 5 వాళ్ళు వచ్చారు, వీళ్ళ వదినలో వచ్చారు. సరే, ఎవరేం చెప్పలేదు మీకు? ఎవరికంటే ఆయన మధ్యవర్తికి కూడా చెప్పానంటాడు అన్నారా కదండి మీరు? చెప్పినా నేను వాళ్ళ మామనే మధ్యవర్తి, వాళ్ళ మీ మామకు కూడా చెప్పానంటున్నాడు ఆయన. మా అతనైతే చెప్పలేదు ఆయన. అమ్మాయి వెళ్ళిన తర్వాత అమ్మాయికి తెలిసి అన్న ఇట్లా ఉంది అని చెప్పి మాతో చెప్పింది. మరి ఆమె అయితే నీకేమన్నా అన్నప్పుడు చూద్దాం, నీ విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు ఆయన ఇల్లీగల్ కాంటాక్ట్ ఏదన్నా ఉంటే ఆయనకు సంబంధం తప్ప మనం అందులో మనం ఎందుకు తలదూర్చడం? ఇప్పుడు అదేదో మన దాకా వచ్చినప్పుడు చూద్దాం అన్నాం. ఒకసారి ఆయన ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళల్లో కారం వేసి కొట్టేసి అది చేసి ఇది చేసిందని చెప్పి పెళ్ళైన తర్వాత కొట్టారా? పెళ్ళైన తర్వాత ఏమ్మా లక్ష్మి, ఈవిడ కూడా వెళ్ళింది, మా చెల్లెలు కూడా వెళ్ళి తీసుకుని గొడవపడి తీసుకుని వచ్చేసారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు అతను? ఆ దారం బట్టి వెళ్ళినప్పుడు కొట్టినప్పుడు ఈవిడ వెళ్ళి తీసుకో. మీరు వెళ్ళి కొట్టారా? నేను కొట్టాను. ఎవరిని కొట్టారు? గంగమ్మని కొట్టాను. గంగమ్మ మా ఆయనని కొట్టింది కాబట్టి నా భర్తను ఎట్లా కొడతావు నువ్వు కొట్టి తెచ్చేసారు. మీ హస్బెండ్ తీసుకున్నారా? తర్వాత ఒకసారి పోలీస్ స్టేషన్ పిలిపించింది. ఆమె కంప్లైంట్ చేసింది, నాతో సంబంధం ఉంది ఏదైనా అంటే, ఎలాంటి సంబంధం నీకున్నది? మరి ఉండాలి కదా, వివాహ బంధమా లేకపోతే ఇంకేదన్నా బంధమా, దానికి ఒక ఇది ఉంటది కదా మేడం. మేము అదే అడిగాం. ఆయన కూడా అన్నాడు, ఇది నాకు సంబంధించిన విషయం, నేను మాట్లాడుకుంటాను, మీకు సంబంధం లేదు. మేము దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. అంటే పోలీసులు ఏమన్నారు అప్పుడు? పోలీసులు వాళ్ళతోనే మాట్లాడారు. అప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ కావద్దు అన్నారు. నేను పరిష్కరించుకుంటాను అన్నప్పుడు మనం ఇంకా దాని జోలికి వెళ్ళం కదా మేడం. దాన్ని పెద్ద చేయడానికి మాకు కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె దగ్గర ఉన్న ఒక సిమ్ మా చెల్లెల దగ్గర ఉంది. అది కొద్ది సంవత్సరాలు అనుకుంటా. ప్రెసెంట్ ఆమె దగ్గర ఉంది. ఇప్పుడు ఆవిడ దగ్గర ఉంది. ఇప్పుడు ఎలాంటి సంబంధం లేకపోతే ఆ మొబైల్ సిమ్ ఈమె దగ్గర మా చెల్లెలకి చేసాం, అదే సిమ్ ఈయనకి చేసాం. ఇప్పుడు ప్రెసెంట్ ఆమె నెంబర్ ఉందా అంటే మొన్న అడిగితే చెబితే మా చెల్లెల పేరు మీద ఫీడ్ చేసుకున్న నెంబరే ఉంది. లేదు అని అంటే మేము ఎట్లా నమ్ముతాం? అది మీ దగ్గర ఉన్న సిమ్ అక్కడికి వెళ్ళిందంటే మా చెల్లెలన్నా ఇవ్వాలి, లేదా నువ్వన్నా ఇవ్వాలి. ఎవరు ఇచ్చుంటారు? ఏంటి రవి గారు దీనికి మీ సమాధానం ఏంటి చెప్పండి? ఎవరి పేరు మీద లేదు మేడం, అది నా పేరు మీదనే ఉంది. అప్పుడు ప్రజెంట్ గా అప్పుడు ఉన్నప్పుడే తీసుకుని ఉంటే అది నా పేరు మీద ఉంది. కరెక్టే. మరి ఇప్పుడు ఆవిడ దగ్గర ఎలా ఉంది? అది మీరు సంబంధం, ఆవిడకి మీకు సంబంధం లేనప్పుడు ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళింది? సంబంధం ఉన్నప్పుడు ఇచ్చిన మేడం, నేను ఇప్పుడు ఇచ్చింది కాదు, అది నిన్న మొన్న ఇచ్చింది కాదు. ఇది మరి అప్పుడే ఇచ్చింది. మధ్యలో మీ భార్య దగ్గర ఎలా ఉండింది కొన్నాళ్ళు? పెళ్లి అయిన తర్వాతనే ఇచ్చింది. అది పెళ్లి అయిన తర్వాత కూడా మీకు సంబంధం ఉండింది అప్పుడు ఆవిడ దగ్గర? సంబంధం ఏం లేదు. మరి సిమ్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మా చెల్లె గొడవల విషయంలో పోయినా కదా. ఎవరు గొడవ విషయంలో? మా చెల్లెల్ని కొట్టిన విషయంలో పోయినా కదా. అంటే సరే, గొడవ విషయంలో వెళ్తే గొడవ పడి రావాలి, సిమ్ ఎందుకు ఇచ్చొస్తారు మీరు? సిమ్ ఆమె పేరు మీద, ఈమె పేరు మీద కాదు. ఆవిడ పేరు మీద ఉందా ముందు నుంచి సిమ్? మరి కాసేపు ముందు నా పేరు మీద ఉందన్నారు. ఆ సిమ్ నా పేరు మీద కాదు మేడం, ఆమె పేరు లేదు. ఆమె పేరు లేదు. సరే, అంటే ఆ సిమ్ ఆవిడదా? ఆవిడ పేరు మీద ఉన్న సిమ్ ఆమెకే ఉన్నది. ఆమె సిమ్ అయితే మీరు మధ్యలో మీరు వాడుకున్నారా కొన్నాళ్ళు? కొన్ని నేను వాడుకోలే, ఆమెనే వాడుకున్నా.
ఆమెనే వాడుకుంటే మరి మీ చెల్లి ఆవిడ దగ్గరికి ఎలా వచ్చింది ఆ సిమ్? ఎవరి దగ్గరికి మీ వచ్చింది? వైఫ్ ఆమెకి ఏం రాలేదు అది. మన దగ్గర ఉంటే మన దగ్గర లేదు. రోజులు ఆ సిమ్ మన లేదు దగ్గర లేదు ఉంటుంది. నా దగ్గరనే ఉన్నది అది. అవునండి, మీ దగ్గర ఉంది కొన్నాళ్ళు, తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి ఆవిడకి ఎందుకు ఇచ్చారంటున్నా? నీ పేరు మీద ఎందుకున్నది? ఆవిడ పేరు మీద ఉందని ఆవిడ అనలే. మీరు అలా అడ్డంగా మాట్లాడకండి, చిరాకు వస్తుంది. కరెక్ట్ గా అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు దాస్తారు? నేను మళ్ళీ మళ్ళీ మీతో ఒకటే చెప్తున్నా, నిజాలు మాట్లాడండి. నిజాలు మాట్లాడితే ఏదైనా పరిష్కారం చేయడానికి ఉంటది. ఒకరికొకరు దాచుకొని అబద్ధాలు చెప్తే ఇక్కడ ఏం చేయలేవు. మీరు ఇప్పుడు ఆ వ్యవహారం మీకు ఇష్టం లేదు కదా? ఇష్టం లేక మరి ఇష్టం లేనప్పుడు అది ఎలా సాల్వ్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలంటే నిజాలు మాట్లాడాలి. సో ఆ తర్వాత మీ చెల్లెల్ని కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆవిడకి సిమ్ ఇచ్చేసారు, మాట్లాడారు, వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఆవిడతో ఏం ఒప్పందం చేసుకున్నారు? గొడవలు పడద్దులే, మనం ఏదో కలిసే ఉందో ఇట్లా అప్పుడప్పుడు వచ్చి పోతుంటా అని చెప్పి ఉండాలి మీరు. అప్పుడే అందుకని మీరు వెళ్తున్నారు వస్తున్నారు పెళ్ళైన తర్వాత కూడా. మీరేమనుకున్నారు? సరే నా భార్య నేను బాగానే చూసుకుంటా కదా, నా భార్యకి ఏమి నష్టం లేకుండా కష్టం లేకుండా నేను చూసుకుంటా, సరే ఈ ఉంటే ఉంది, అప్పుడప్పుడు పోదాం వద్దాం అనుకున్నారు మీరు. అదే మీరు చేశారు. కానీ ఆవిడ వదలకుండా గొడవలు పడుతూ ఉండింది. ఈ గొడవల వల్ల ఆవిడ పుట్టింటికి వెళ్ళడాలు రావడాలు పోవడాలు ఇవన్నీ జరిగాయి. ఆవిడ కూడా ఊరుకోకుండా ఆవిడ కూడా మిమ్మల్ని టార్చర్ పెడుతూనే ఉంది. మీరు ఇంకా అలాగే సంబంధం కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆవిడ ఆస్తి అడిగింది. ఆవిడ ఆస్తి అడిగింది కాబట్టి మీరు వచ్చి ఏం చేద్దామని నీ పెళ్ళాన్ని అడిగారు. ఈవిడికి మండి ఈవిడ ఇవ్వనంది, ఎంతో కొంత ఇవ్వాలి కదా అని మీరు అన్నారు. ఇది జరిగింది కదా, అంతే కదా? నిజం చెప్పండి. అంతే. ఇందుకెందుకు దాచుకోవడాలి? సో జరిగింది జరిగిపోయింది. మీకు ఆవిడతో సంబంధం ఉండింది. పెళ్ళైన తర్వాత కూడా సంబంధం కంటిన్యూ చేశారు. బేబీ మీకు ఇష్టం లేకపోయినా ఆవిడ వదలదు కాబట్టి, ఆవిడ మిమ్మల్ని హింసించింది కాబట్టి ఇంకొకటో సరే నడిపించేద్దాం నా పెళ్ళాన్ని అట్లా నేను కన్విన్స్ చేసుకోవచ్చు అనుకున్నారు. ఆవిడ కన్విన్స్ అవ్వట్లేదు ఇప్పుడు. సరే ఇప్పుడు ఈ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితిలో ఆవిడకి అసలు ఇష్టం లేదు ఆ సంబంధం. మీరు వదిలేయడానికి సిద్ధమేనా? సో ఇప్పుడు ఆ సిమ్ ఒకటే కదండి ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆవిడకి ఉన్న 2 పిల్లలు, ఈయనకు పుట్టిన పిల్లలు కాదా? అది మీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆవిడకి కూడా ఏ ఆధారాలు లేవు. ఆవిడ ఎప్పుడన్నా గొడవల్లో ఈ పిల్లలు నా పిల్ల ఆయన పిల్లలు అని ఏమన్నా అందా? ఏమనలేదు. నిన్న కూడా మా చెల్లెలు ఫోన్ చేసింది అదే నెంబర్ కి చేసి, అమ్మ మీరు రండి, మరి మీకు లాచ్ చేశారన్నారు, మధ్యలో ఎవరికి అన్యాయం జరిగింది అది మాట్లాడాలి, మీరు రండి అని నిన్న చెప్పాం. మరి ఇక్కడికి వెళ్దాం, బతుకు జట్కా బండికి వెళ్తున్నాం, మరి మేము రండి అక్కడ తేల్చుకుందాం, మరి మీకు ఎవరికి ఎంత అన్యాయం జరిగిందంటే, అమ్మ నీ భర్తతో నాకు అక్కర్లేదు, నాకు సంబంధం లేదు, ఎప్పుడో వదిలేశాను నేను, ఆయనకు నాకు ఎలాంటి సంబంధమే లేదు అని చెప్పింది. అయితే ఇప్పుడు సంబంధం లేని దానివి ఎప్పుడూ రాకూడదు అని మా చెల్లెలు చెప్పింది. సో ఇప్పుడు ఇంకెప్పుడు ఆవిడ వీళ్ళ లైఫ్ లో రాకుండా ఉండడం గురించి మేము ఏదైనా చెయ్యాలని వచ్చారు మీ దగ్గర మిమ్మల్ని. సో ఇప్పుడు ప్రాబ్లం అయితే ఆవిడ కూడా నాకేమో సంబంధం లేదని చెప్పేసింది. ఈయన కూడా వదలడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇంకా మీరు వదిలేయడానికి సిద్ధం. ఇంకెప్పుడు ఆవిడ వైపు వెళ్ళి కనబడ. ఇంక ఇప్పుడు మేము చేయాల్సిందల్లా లీగల్ గా ఆవిడ మీ వైపు రాకుండా, ఆవిడకి ఏ హక్కు లేకుండా ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని మేము చెప్పాలి. అంతే కదా? అదొకటి. మళ్ళీ ఆయన ఏదంటే అపోహ పడుతున్నాడంటే, ఇక్కడ ఇంట్లో పెళ్లికి ముందు ఈయనకి ఇల్లు ఉంది అన్నారు. వీళ్ళ చిన్నమ్మ పెంచుకుంది, ఆయనకి కూతుర్లు ఒక కొడుకులు లేరని ఈయన పెంచుకున్నది. 5 కొడుకులు వీళ్ళ నాన్నకి. వీళ్ళ నాన్నకి 2 భార్యలు. వీళ్ళ చిన్నమ్మ పెంచుకున్నది అన్నారు. ఆ ఇల్లు తనదే అన్నారు, ఇంకొక ఇల్లు తనదే అన్నారు. వెళ్ళిన తర్వాత ఏ ఇల్లు లేదు. ఈమె వెళ్ళేసరికి వేరే వాళ్ళు ఎవరిదో కూలిపోయే స్థితిలో ఉండి సపోర్ట్లు పెట్టినటువంటి ఇంట్లో ఉంచారు. మేము వెళ్ళాం ఒకసారి. అన్ని ఇల్లు, ఆ ఇల్లు అన్నారు, ఈ ఇల్లు అన్నారు. ఇప్పుడు వచ్చి చూస్తే ఎవరిదో ఇల్లు ఇది తెలియదు, ప్లస్ అది ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు. ఇలాంటి ఇంట్లో పెట్టారండి, మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మేము? అప్పుడు అట్లా చెప్పారు, పెళ్లి కాలేదు అంటే మేము ఇంకా తర్వాత కట్టిస్తాం, లేకపోతే వాళ్ళు వెళ్తారని అన్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లోనే 2 ఉంటా ఉన్నారు. ఆ 2 వీళ్ళ చిన్న అన్నయ్య, 4వ అన్నయ్య అనమాట. ఆమె తోటి గొడవ పడ్డం, దాని మూలంగా బయటకు వెళ్ళిపోయారు. అక్కడ పొంతం లేకుండా ఉండడం వల్ల వాళ్ళకి అసౌకర్యంగా ఏదా మరి మొత్తం మీద ఎలా లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు. మేమేమన్నామంటే, మరి ఎక్కడా ఉండకపోతే ఏంటి, మరి మేమైతే ఉన్నాం, మాకు కాస్త కూస్తో మేము చేయూతనిస్తాం. మీకు ఏదైనా సరే నీకు నామోషిగా అనుకోకపోతే, మా దగ్గర ఉండడం నీకు నామోషిగా అనుకోకపోతే మా దగ్గర కాకపోయినా పక్కనైనా సరే, మీకు విడిగానైనా సరే మేము కావాల్సిన సహాయం మేము చేస్తాం. ఇప్పుడు మీరు వాళ్ళ మంచి కోసం, వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి మేము సహాయం చేస్తాం, వచ్చి ఉండండి అన్నారు. కానీ ఆయన దాన్ని తప్పుగా అనుకొని మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోవాలి, నన్ను అక్కడికి తీసుకెళ్లిపోవాలని నువ్వు అనుకుంటున్నావని ఆయన అన్నారు. సో మీ అపోహ తీరిపోయింది. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అలా రమ్మన్నారో ఆయన చెప్పేశారు. సో మీరు మీ భార్యని మంచి ఇంట్లో పెట్టి మీరు చూసుకుంటే, మీరు ఎక్కడున్నా ఎక్కడ ఉంచినా ఆవిడకు ఓకేనా? సో తర్వాత మీరు ఆలోచించుకోండి, వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆమె అన్నల సపోర్ట్ తో వాళ్ళ దగ్గర ఉంటారా, లేకపోతే మీరు మంచిగా ఒక ఇల్లు కట్టించుకొని మీరు శుభ్రంగా ఉంటారా, అది మీరు డిసైడ్ చేసుకొని మీ జీవితానికి ఏది మంచిదో అది మీరిద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని ఇద్దరికి నచ్చిన విధంగా ఉండండి. ఏమ్మా, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను లాయర్ గాని డాక్టర్ గాని పిలిచి
ఈ లీగల్ గా వచ్చే ఇష్యూస్ ఏంటి, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, మీ ఏమన్నా ఆమె సైడ్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ వస్తాయా, అట్లా వస్తే మిమ్మల్ని మేము ఏ విధంగా కాపాడగలం అవి కూడా ఒకసారి మాట్లాడి మీకు చెప్పండి. సార్ ఇప్పుడు వీళ్ళిద్దరి కేసు మీరు విన్నారు కదా, బట్ అంటే ఇతను చెప్పడం ఆవిడతో సంబంధం ఉంది, అంతకుముందు ఆవిడకి 2 పిల్లలు డివోర్స్ అయిపోయాయి, కానీ ఈయన ఆవిడతో సంబంధం పెట్టుకునేటప్పుడు ఆవిడకి పిల్లలు లేరు, తర్వాత 2 పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలు అన్నదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఈవిడ పిలిచిందంట మన ఈ ప్రోగ్రామ్ కి రమ్మంటే, ఆవిడ అసలు నీ హస్బెండ్ వద్దు, నువ్వు వద్దు, మాకు ఆస్తులు వద్దు, మాకేం వద్దు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పిందంట ఆవిడ. వీళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? బిఫోర్ ఐ కమ్ టు దట్ మేడం, ఒకసారి ఇతను రవి గారి యొక్క సైకోపెథాలజీ మనం చూసుకుంటే మేడం, అయితే ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే భర్తలు ముఖ్యంగా మన తప్పు ఒప్పుకుంటే కనుక తప్పు ఒప్పు అయిపోతుంది అన్నటువంటి ఒక తత్వంతో చాలా మంది అప్రోచ్ అవుతా ఉంటారు. దానివల్ల చాలా ఫ్యామిలీ డైనమిక్స్, ఫ్యామిలీస్ విడిపోతా ఉంటారు. చాలా మంది భార్యలు మన దగ్గరకు వచ్చి అంటా ఉంటారు, మా ఆయన చాలా మంచోడండి అంటారు, కానీ ఏంటమ్మా లోపం అంటే కనుక తాగుతాడండి, తాగినప్పుడల్లా కొడతాడు, కొట్టిన తర్వాత తప్పు ఒప్పుకుని బాధపడతాడంట. సో ఏంటంటే ఈ తప్పు ఒప్పుకోవటం అన్నది తప్పుని తాత్కాలికంగా దాన్ని పెయింట్ చేసి కప్పిపుచ్చటం, తప్పును కంటిన్యూ చేసేటటువంటి పద్ధతి విధానం. రవి గారు కూడా వాస్తవానికి చెప్పాలి అంటే కనుక అదే ఊబిలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. నేను తప్పు ఒప్పుకుంటున్నాను కాబట్టి నేను చేసేటటువంటి పని ఏదైతే ఉన్నదో అది జరుగుతూనే ఉండొచ్చు, అక్కడి నుంచి ప్రెషర్ పెట్టినప్పుడల్లా, గంగమ్మ ప్రెషర్ పెట్టినప్పుడల్లానో లేకపోతే ఇంకో కారణం చేతైనా కూడా ఆ ప్రెషర్కి నేను లొంగి అటువంటి వెళ్ళొచ్చు అనేటటువంటి ఆలోచనతో ఇన్ని సంవత్సరాలు అతను ఎంత కాదనుకున్నా కూడా పెళ్ళయిన తర్వాత అతను సైకాలజీ చూసి ఆలోచిస్తే కనుక పెళ్ళి అయిన తర్వాత కూడా అడపదడప వాళ్ళిద్దరి మధ్యన కాంటాక్ట్స్ అనేవి నడిచినాయి. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మేడం, ముఖ్యంగా ఇక్కడ రవి గారి యొక్క తత్వంలో మార్పు కనిపించింది మనకి. ఓకే, అతను పశ్చాత్తాపం పడ్డాడు, మారాలని కోరిక కలిగింది కాబట్టి, అంటే ఆ కోరిక కలగటం కూడా ఒక నిజమైనటువంటి దృక్పథంతోనే కలిగింది అన్నట్టు నాకు ఒక భావన. సో దాన్ని మనం క్రిటిసైజ్ చేయకుండా దాన్ని ఎంకరేజ్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. అది ముఖ్యంగా మనందరం ప్రేక్షకులు వీళ్ళందరూ తెలుసుకునే దానికంటే అందరికంటే ముఖ్యం లక్ష్మి రియలైజ్ అవటం అన్నది ముఖ్యం. మీ పిల్లలు మీకంటూ ఒక పిల్లలు కావాలి, పుట్టినటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఒత్తిడి అన్నది ఉండకూడదు, మానసిక పరమైనటువంటి ఒత్తిడి అన్నది ఉండకూడదు. మెంటల్ ప్రెషర్, మెంటల్ టెన్షన్ అమ్మా, అంతేగాని ఆరోగ్యరీత్యా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏంటంటే ఏ ప్రాబ్లం లేదు, మెంటల్ గా ఫ్రీగా లేకపోవడం వల్ల భర్త పరిస్థితి ఇలా ఉండటం వల్ల రేపొద్దున ఏం జరుగుతుందో అన్న అనుమానంతో మీరు విపరీతమైన ఒత్తిడి పెట్టుకుని అది జరిగింది. ఇప్పుడు రవి గారు ఎంత పిల్లలు నా పిల్లలు కాకపోవచ్చు అని అన్నా కూడా ఇతని పిల్లలే అంటానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, పాజిటివ్ ఎవిడెన్సెస్. రేపొద్దున గంగమ్మ గాని మనకు తెలియకుండా ఇంకో ఎంట్రీ ఇస్తే కనుక సొల్యూషన్ విల్ బి ద మేజర్, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ చిక్కుముడు గాని మనం విప్పగలిగితే కనుక మీ ఇద్దరు యొక్క జీవితాలు సంతోషంగా ఉంటాయన్నది నా అభిప్రాయం. ఇందాక లక్ష్మి గారు చెప్పారు, ఇందాక పారా సూసైడ్ అంటారు మేడం, దాన్ని అది యాక్చువల్ గా సూసైడ్ కాదు, అది ఆత్మహత్య కాదు. చాలా మంది సమాజంలో చేసేటటువంటి పెద్ద తప్పు సూసైడ్ అన్నదే నేరము, అలాంటిది పారా సూసైడ్ కూడా ఈక్వలెంట్ గా నేరం. బెదిరించడం అంటే క్రై ఫర్ హెల్ప్, ఈ మనిషి ఎప్పటికీ మారడు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను అనేటటువంటి ఆలోచన వల్ల వాస్తవానికి చచ్చిపోవాలని కోరిక నీకు ఉండదు, అలా చేసుకునే వాళ్ళు ఎవరికీ ఉండదు. కానీ ఏంటంటే అప్పటికైనా మారుతాడేమో, కానీ ఏంటంటే ఈ లోపలే ఆ శనికావేశంలో ఏదో తప్పు జరిగిపోతుంది. సో అటువంటి థ్రెటనింగ్ మాత్రం వద్దమ్మా. మేడం చెప్పినట్టుగా ప్రేమ ఆప్యాయతతో అతని దగ్గర అవడానికి ట్రై చేయండి, అనుమానం తీసేసేయండి, మీ సంసారం చాలా చక్కగా నిలదొక్కుంటుంది. అతను మారాలనుకుంటున్నాడు కాబట్టి వచ్చి నిలబడి కూర్చున్నాడు, మనం లేకపోతే ఎందుకు వస్తాడు, నేను రానంటే మీరేం చేయలేరు కదా. సో అతను జెన్యున్ గా మారాలనుకున్నాడు కాబట్టి మా ముందు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొన్ని లక్షల మంది ప్రోగ్రామ్ చూస్తున్నారు, అది అతనికి తెలుసు. సో ఆయనలో మార్పు వచ్చింది కాబట్టి వచ్చాడు. ఓకే, ఇప్పుడు మ్యామ్ మీరు చెప్పండి. మేడం, ఇందులో 2 పిల్లలు, 2 ఆడవాళ్లకు సంబంధించిన రైట్లు అంటే డిఫరెంట్ స్టేజెస్ లో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. గంగమ్మ ఈయనకు ఉండే రిలేషన్షిప్ అది ఇల్లీగల్ రిలేషన్షిప్ అయినా ఆ పిల్లలు లెజిటిమేట్ చిల్డ్రన్, వాళ్ళకి ఆస్తిలో పూర్తి హక్కు ఉంటుంది. అది ఈయన ఇందాక రవి గారిని నేను అడిగినప్పుడు ఆయన రేషన్ కార్డులో కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి అని అంటే, అంత దాకా కూడా వాళ్ళ రిలేషన్షిప్ రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయా రవి? మరి ఇంకెట్లా తొలగిపోయింది అని అంటే చెప్పలేము, పాత కార్డులో ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టే. ఒక్కసారి అంటే మీ తండ్రి అనే మీరు అందులో రాసింటారు కదా, మరి అలాంటప్పుడు తొలగిపోవడం అనేది సమస్య లేదు.
సమస్య ఉండదు, అర్థమైందా? సో ఆవిడకి చాలా పెద్ద ప్రూఫ్. సో వాళ్ళది లిజిటిమేట్ చిల్డ్రన్ అండి. ఇంకా ఆవిడకి హక్కులు ఏంటంటే గంగమ్మ గారికి ఈవెన్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అని మన సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్స్ ప్రకారం ఆవిడ అడిగే హక్కు కూడా ఉంటుందమ్మా. ఇంకా ఈ రవి గారిది ఆయనది స్వార్జితం అని అంటున్నారు. మరి ఆయనకి ఈవిడకి పూర్తి ఆస్తి ఇచ్చే హక్కు ఆయనకున్నా కూడా వాళ్ళకి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా ఆస్తిలో హక్కు ఉంది కనుక వాళ్ళు రేపొద్దున క్లెయిమ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. లక్ష్మి గారు ఏమంటున్నారంటే నాకు ఆస్తిలో హక్కు కావాలి అని మొత్తం ఆస్తి నాకు కావాలి అలా అడిగే హక్కు ఈవిడికి అస్సలు లేదండి. ఎందుకంటే ఎక్కడన్నా కూడా ఏ పిటిషన్ లో అయినా కూడా కోర్టులో వెళ్ళినప్పుడు అడిగితే మీరు కలిసి ఉన్నప్పుడు ఆస్తిలో హక్కు మీకు ఎలా ఇస్తారు అని చెప్పని అది ఒకటి అంటారు. సో దానికి ఆమెకు అలాంటి హక్కు పూర్తి హక్కు అయితే లేదు. మరి ఈవిడికి ఉండే రైట్స్ ఏంటి అని అంటే మరి 125 CRPC కింద మెయింటెనెన్స్ అడగచ్చు, DVC కింద కూడా దాంట్లో కూడా మెయింటెనెన్స్ అనేది అడగచ్చు, కొంత భాగం మనం అడగచ్చు. కానీ మొత్తం ఆస్తి అనేది ఆయన దగ్గర నుంచి మీకు అడిగే హక్కు మాత్రం లేదు. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి అని అనుకుంటున్నాం. ఇంకా ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అంటే ఇంకొకటి ఉంటుందండి. ఈయనది అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కనుక అతను గిఫ్ట్ డీడ్ ప్రకారము ఆ పిల్లలకు ఇచ్చే హక్కు ఉంటుంది. తర్వాతనేమో రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఒకటి ఉంటుంది. ఇవన్నీ చేయకపోతే మాత్రం ఆ పిల్లలు ఇతని మీద పార్టీషన్ సూట్ వేసుకునే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారము అని అంటే ఈయన ద్వారా ఈమెకు ఆస్తి హక్కు అనేది నా తదనంతరం అని రాస్తే మాత్రం కొంచెం వీళ్ళు లీగల్ గా కొంచెం సేఫ్ సైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు క్లెయిమ్ చేసినా కూడా ఆయన అదొకటి విల్లు కూడా ఆయన రాయడం కూడా చేస్తే మటుకు కొంచెం ఈవిడికి సేఫ్టీ జరిగిన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తి ఈమె ఆయనను నమ్ముకొని బతుకుంది కదా, ఈమెకు అన్యాయం జరగకూడదు కదా. కనుక ఆయనతోటి మీరు ఆ విల్లు రాయించడం ఒకటి, MOU రాయించడం ఒకటి, ఇవన్నీ రాయించి పెద్దలలో పెట్టి మళ్ళీ దాన్ని లీగలైజ్ చేసి, ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఇదే నా లాస్ట్ విల్లు, ఇంకా మళ్ళీ నేను ఇంకా వేరే విల్లు నేను రాయట్లేదు అని చెప్పేసి ఆయన స్వాస్థాలతో అది రాయించి నా ఇష్టపూర్వకంగానే నేను ఇస్తున్నానని అలాంటివన్నీ ఈయనతోటి మనం ఒప్పించి రాయించడం ఇప్పుడు కొంతలో కొంత ఈ అమ్మాయికి న్యాయం చేసిన వాళ్ళం అవుతామండి. వాళ్ళకి ఏది ఇవాళో అది న్యాయంగా నేను ఇచ్చేసి క్లియర్ చేసుకున్నానని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం అనేది ఆయనతో చేసుకున్నాను అన్నారు. అప్పుడు మేము దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. మరి వాళ్ళకి ఇవ్వాల్సిందేదో ఆయనతో ఇంకా శాశ్వత పరిష్కారం నేనేమన్నా ఆయన అడుగుదాం, మంచో చెడో జరిగిపోయింది, దాన్ని ఎవరో మార్చలేం. అందులోంచి ఆయన బయటపడాలంటే మీ సహాయం కూడా అవసరం రావచ్చు. వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు, గొడవలకు దిగనంటే నేను ఆయన మనసులో ఏముందో అడుగుతా. కరెక్ట్ గా సింపుల్ ఉంది, మీరు రెడీ కదా? ఓకే, ఇప్పుడు చెప్పండి రవి గారు, మీరు వాళ్ళకి మేడం ఇప్పుడు చెప్పారు మీకున్న ఆస్తిని వాళ్ళు అడగడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఆ పిల్లలు మీ పిల్లలని మీరు అనుకుంటే గనక ఎంతో కొంత న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు ఏం చేశారో ఏం చేయలేదో మాకు తెలియలేదు. మీరు ఒకవేళ ఏదైనా చేసుంటే సంతోషం, చెయ్యలేదంటే మటుకు అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే రేపు మీరు ఆస్తి విలునామా రాసేసినా కూడా ఆ పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే అది అంటే ఆవిడ ఎలాంటి ఆవిడన్నా కానివ్వండి, ఆ పిల్లలు మీ పిల్లలు అయితే మటుకు ఆ పిల్లల బాధ్యత ఎంతో కొంత మీ మీద ఉంది కదా. ఆ పిల్లలకి మీరు ఏం చేయదలుచుకున్నారు? పిల్లలు మీ పిల్లలు అయితే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత దాచుకొని వేస్ట్, అందరికీ తెలిసిపోయింది. సో చెప్పండి, మీ పిల్లలా కాదా? ఇద్దరు ఉన్నారు మేడం, పిల్లలు ఉన్నారు, అన్ని సంబంధాలు వెరీ గుడ్. సో మీకు మీ పిల్లలు, ఆ తర్వాత ఆవిడకున్న మిగిలిన అక్రమ సంబంధాలు మీకు తెలిసి మీ మనసు విరిగిపోయి వేరే పెళ్లి చేసుకున్నారు మీరు. ఓకే, క్లియర్. ఇప్పుడు మంచి పని, మంచి మాట మీరు చెప్పింది. సో ఇప్పుడు ఆ పిల్లలకి మీరు ఏమైనా చేశారా? ఇంతవరకు అయితే ఏం చేయలేదు మేడం. ఇంతవరకు ఏం చేయలేదు. ఇంతవరకు అయితే ఏం చేయలేదు. వయసు ఎంత పిల్లలకి? వయసు 3rd క్లాస్ 2 క్లాస్. సో మీరేం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి? ఇప్పుడైతే అన్ని అప్పులే ఉన్నాయి. ఇప్పుడైతే జరిగిన బాధలనే ఉన్నాయి, ఇంకా అప్పులనే ఉన్నా. మా దానికి మాకే సరిపోతుంది ఇప్పుడు మాట. సో మీరు ఆడికి ఏమి చేయలేరు. దీనికి ఎలా చేస్తే బెటర్ అవుతుంది మేడం? అంటే ఇప్పుడు వాళ్ళకైతే హక్కు ఉందండి. మరి ఈయనకు అప్పులు పోను ఎంత మిగులుతుందో ఈయనకైతే తెలియట్లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈవిడికి చేయాల్సిన న్యాయం ఏంటంటే ఇప్పుడున్నది ఈవిడికే ఏదైతే ఉందో మీరు ఇందాక చెప్పినట్టు ఫ్యూచర్ లో ఏదైతే సంపాదిస్తారో వాళ్ళు ఒకవేళ వచ్చి అడిగినప్పుడు ఇంకెక్కువ రచ్చ చేసుకోకుండా ఇస్తే మాత్రం ఈవిడికి అప్పుడు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే అప్పుడు ఈవిడ అన్యాయం అయిపోతుంది. అందుకని మీరు ఫ్యూచర్ లో నేను ఏదైతే సంపాదిస్తారో వాళ్ళకి ఇస్తానని మీరు ఒకవేళ రాసిస్తే ఈవిడికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సరే, ఇప్పుడు మీరు మీకున్న ఆస్తి ఏది మిగిలితే అది, మీకు అప్పులు పోని ఏది ఉంటే అది మీ తదనంతరం ఆవిడికని మీరు వీలునామా రాసేసి ముందు లీగలైజ్ చేసుకోండి సార్. ఆ తర్వాత ఇప్పుడు ఆ పిల్లల గురించి ఆవిడ ఏదన్నా రేపు వచ్చి
నాకు ఏదైనా సహాయం చెయ్యండి అంటే మీకున్న దాంట్లో మీరు కూడా ఆ పిల్లలు చదువుకో దేనికో ఏదన్నా మీరందరూ అప్పుడు మాట్లాడుకొని చేతనైంది ఏదో నెలకి ఎంత ఇస్తాం, లేకపోతే నెలకు 1000 ఇస్తాం, నెలకు 2000 ఇస్తాం, లేకపోతే ఆ పిల్లడు ఫీజు కడతాం, లేకపోతే పిల్లలు చదువులు చదివిస్తాం, ఏదో ఒక బాధ్యత మీరు తీసుకోండి. రేపు మంచి కావచ్చు చెడు కావచ్చు అది అనవసరం. ప్రజెంట్ మీరు ఈ ప్రాబ్లం నుంచి శాశ్వత పరిష్కారం చేసుకోండి. మేడం గారు ఒకటి చేయొచ్చేమో, ఇప్పుడు మొత్తం ఆమెకు రాసిచ్చే కంటే ఒక పావు వంతు ఆయన ఉంచుకుని తదనంతరం మీ తదనంతరం వాళ్ళకి అని చెప్పి రేపు పొద్దున వాళ్ళు వచ్చి అడిగినా కూడా మీకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము అన్యాయం చేయమనట్లేదు. ఓకే మ్యామ్, అది ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో మీరు. మేడం ఇంతకు ముందు ఒకసారి గుడి దగ్గర ఆమె వచ్చి మాట్లాడింది, నాకు ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలంటే నీకు అంతకు ముందే 3 లక్షలు ఇచ్చేసాను, మళ్ళీ ఇదిగో 1 లక్ష రూపాయలది నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసానని మీ చెల్లెల పెళ్ళికి పెట్టేశాను కదా, అది కూడా 1 లక్ష రూపాయలు కూడా నీకు ఇచ్చేస్తున్నాను, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేశాడు. అప్పుడు ఇచ్చేయాల్సిన అన్ని మొత్తం ఇచ్చేసాడు. ఇంకా ఏ సంబంధం లేదు అంటే ఆస్తుంది, ఇంకే సంబంధం లేదంటే నేను ఒప్పుకుంటాను, అన్ని ఇచ్చినావు మళ్ళీ కావాలి. ప్రతిసారి నువ్వు ఇవ్వడానికి అలవాటు పడ్డావు, ఆమె తీసుకోవడానికి అలవాటు పడ్డా. అది ఉన్న ఆస్తిని బయట పెట్టి ఇంత నీకు అంత ఆయనకని ఉంచేసుకుంటే రేపు పొద్దున ఆయనకు వచ్చిన షేర్ ఆమెకి ఇచ్చేసాడు అనుకోమ్మా, ఆయనకే నష్టం. అవునా కదా? నీది నువ్వు ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు రేపు ఆవిడ అడగడానికి అవకాశం ఉందని మీ పేరు రాసేయమంటున్నాం. ఆ పిల్లల గురించి అన్నా మనం ఆలోచించాలి కాబట్టి మనం చేస్తున్నాం. రేపేదో అలాంటి అవసరం వస్తే ఇచ్చుకుంటాడు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఇంకోటి ఆయన మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు అంటున్నారు కదా, మీరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆమె కనుక ఒక కేసు వేసిందంటే అడల్టరీ కింద మీరు ఆవిడ ఇద్దరు జైల్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? రేపు పొద్దున మీ సంబంధము ఇక్కడతోటి కాకుండా పోలీస్ స్టేషన్లోకి కోర్టులోకి ఆమెని కోర్టులో కూడా లాగాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అడల్టరీ కేసు అనేది పెట్టినప్పుడు ఆవిడ అన్ని రిలేషన్షిప్స్ అన్ని బయటపడతాయి. మరి ఆ విధంగా ఆవిడ మీరు బయటికి లాగాలి అని అనుకుంటే మళ్ళీ ఆవిడతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయండి. మీకు ఏదైనా కష్టం వచ్చిన రేపు ఆవిడ ఏదైనా అన్నా కూడా చెప్పండి, లక్ష్మి ఇలా అంటుంది ఏం చేద్దాం, ఇద్దరు మాట్లాడుకొని దానికి ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలో చూసుకోండి. సరేనా? నేను చెప్తానే కదా మేడం, అంతే. ఆమెకి తెలియదు అది. ఇక నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అందరూ కలిసి మాట్లాడుకోండి.